హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియో ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు దానికి సంబంధించిన వీడియో అనమాట. నేను ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని పేరు చెప్పకుండా సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తే ఖచ్చితంగా మీరు తిట్టుకుంటారు కాబట్టి ముందు పేరు చెప్తా, దాని తర్వాత సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తా. సో మనం ఈ వారం చెప్పబోతున్నాం బాయ్ బాయ్ టు అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు, మేబీ అవ్వబోతున్నాడు, అయిపోతూ ఉండొచ్చు. సో ఆయన ఈ వారం హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి బోగట్టా అనమాట. సో ఇప్పుడు వీడియోని లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అభయ్ నవీన్ ఎలిమినేషన్కి కారణాలు ఏంటి? బిగ్ బాస్ టీం పగబట్టి మమ్మల్ని ఇన్ని మాటలు అంటావా, మా టీం నిన్ను మాటలు అంటావు రే, నిన్ను వదలం అని చెప్పి ఎలిమినేట్ చేశారా? లేదంటే లాస్ట్ టైం భాషాబాయి లాగా పూలదండలు పెట్టి ఆయనకో దండ ఈయనకో దండ అన్నట్టు అలా దండలేసి ఏమైనా ఇంటికి పంపించేశారా మళ్ళీ భుజాలు మోసుకుంటా? సో ఏం జరిగింది? అభయ్ నవీన్ ఎలిమినేషన్ వెనకాల ఏదైనా కుట్ర ఉందా లేదా? ఇలాంటి విషయాలు వీడియోలో మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ టీం కావాలని టార్గెట్ చేసి పంపించేశారంటే ఐ డోంట్ థింక్ సో. నువ్వెలా చెప్తున్నారా, నువ్వేనా అక్కడ పని చేస్తున్నావంటే లేదు, అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన లేదు. వారం మొత్తం మనం కనుక ఓటింగ్ ఎలా సాగుతుంది, ఓటింగ్ ఎలా సాగుతుంది, పోలింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని, అలాగే అభయ్ నవీన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ తనకున్న ఫ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ తనకున్న ఇది కానీ, అంటే ఎంతమందికి తెలుసు అన్న విషయాలు కానీ మనం అలాంటివన్నీ అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా అంత పెద్ద సెలబ్రిటీ కాదు, అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనమ్మా. సో అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు తనకి. సో సోషల్ మీడియాలో ఓటింగ్ తీసుకున్నాక ఆల్ ద పోల్స్లో అభయ్ నవీన్ బాటంలోనే ఉన్నాడు. సో అభయ్ నవీన్కి అంత ఓటింగ్ పడలా. మరి అభయ్ నవీన్ అసలు తెలివైనడు కాదు, ఎందుకు అంత పడలేదంటే అభయ్ నవీన్ చాలా తెలివైనడు. బట్ ఒకే ఒక్క టాస్క్ వల్ల ఆయన తెలివి తెల్లారిపోయింది. ఆ టాస్క్ ఏంటంటే ప్రభావతి 2.0 హై డార్లింగ్స్ అని చెప్పి ప్రభావతి 2.0 తీసుకొచ్చి బాయ్ బాయ్ అభయ్ నవీన్ అని చెప్పి అభయ్ నవీన్ తీసుకెళ్ళిపోయింది. సో ఆయన ఒక్క టాస్క్లో చేసిన పొరపాట్ల వల్ల మొత్తం అసలు చాలా అంటే చాలా తెలియని కంటెస్టెంట్ టాస్క్ని, స్ట్రాటజీస్ని ఏ ఒకటి అన్ని పట్టుకోవటం, మాటలు చెప్పడం, సో చాలా తెలివిగా ఎక్కడ ఆడటం, ఇలా చాలా చేశాడు. సో ఆడియన్స్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోయాడు అంటే ఫస్ట్ నామినేషన్లో అభయ్ నవీన్ చెప్పిన మాటలకి చాలామంది ఫిదా అయ్యారు. బస్ సూపర్ నామినేషన్ చేశాడు అని చెప్పి అందరు అనుకున్నారు. తర్వాత అతను బిహేవియర్లో అందరూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట లాగా, అంటే అక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తా, యష్మి టీవీని సపోర్ట్ చేస్తా, పక్కకు వచ్చి యష్మి టీవీ వాళ్ళని తిట్టడం, అదొక డబుల్ గేమ్ లాగా అనిపించింది ఆడియన్స్కి. సో అక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది లేరు. పాయింట్ నెంబర్ 3, నిఖిల్ కోసం త్యాగం చేసి తను నామినేట్ అయ్యాడు. సో ఇది అసలు తనకు మాలిన ధర్మమా దానమో ఏదో ఉంటుంది చూసారా, అలాంటి త్యాగం, తనకు మాలిన త్యాగం ఏదో ఒకటి. మేబీ తను అనుకుని ఉండొచ్చు ఏంటి అంటే ఓట్లు వేస్తారులే నిఖిల్ ఫ్యాన్స్ అని చెప్పి. ఎనీవే ఆయన తన గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే టాస్క్లో ఆయన చూపించిన ప్రతిభ పాఠవ్యాలు. సో ఆయన ఎంత తెలివితేటలు, ఎంత ప్రతిభ చూపించారు అన్నది ఈ ప్రభావతి 2.0 టాస్క్లో. ఇలాగా కర్నూలు సాగుకు 1000 కారణాలు అంటూ అభయ్ నవీన్ ఎలిమినేషన్కి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అన్ని రీజన్స్ ఆయన పోగేసుకున్నాడు ఆయన ఎలిమినేషన్కి. సో ఎంతో తెలివైనడు, చాలా బాగా ఆడతాడు. సో టాప్ 5కి మంచి పోటీ ఇస్తాడేమో అని చెప్పి ఇనీషియల్ నామినేషన్లో చూసి నేను అనుకున్నా. బట్ సంభవ్ తను అంత ఫ్యాన్స్ని గ్యాదర్ చేసుకోలేకపోయాడు అనమాట. సో ముందుగా నామినేషన్కి వచ్చేవాడికి తను నిఖిల్ ఆల్రెడీ నామినేట్ అయ్యాడు లాస్ట్ వీక్ అని చెప్పి నేను అంత మటుకు నామినేట్ అవ్వలేదు. నాకు స్ట్రెంత్, నేను చీఫ్ అయ్యాను కాబట్టి నా స్ట్రెంత్ అంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అలా తెలుసుకున్నోడే పెద్ద తోపు తురుము అన్నట్టు అలా ఆలోచన తప్పు కాదులేండి, ఆలోచించి నామినేషన్లో దిగాడు, తను నామినేట్ చేసుకున్నాడు, మన స్ట్రెంత్ తెలియాలి కదా అని చెప్పి. అలా నామినేషన్ చేసుకున్న తర్వాత పోయి ఆట ఏమైనా గట్టిగా ఆడాడంటే గివప్ ఇచ్చి కూర్చున్నాడు. ఫిజికల్ టాస్క్లో నేను ఫిజికల్ అవ్వను అని చెప్పి కూర్చున్నాడు. నువ్వు కూర్చున్నా కూడా పోయేదేం లేదు. ప్రాబ్లం ఎక్కడైందంటే నువ్వు అవతల మీ టీం వాళ్ళు అంత ఫైట్ చేయటం, నువ్వేమో అక్కడ ఆరేసుకుని కూర్చోవటం. అట్లీస్ట్ నువ్వు ఫిజికల్గా అటాక్ చేయకపోయినా నీ స్టాండ్ ప్రకారం ఉంచున్నా నీ గుడ్లు ఎవరైనా తీస్తుంటే కనీసం మినిమం వాటిని కాపాడుకునే శ్రద్ధ చూపిపోవటం, మీ టీం వాళ్ళు ఫైట్ చేస్తుంటే వాళ్ళని ఆపేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఆపేయటం, లీడర్గా, కంటెస్టెంట్గా, టీమ్మేట్గా అన్ని విధాలుగా అభయ్ ఫెయిల్ అయ్యాడు. ఆడియన్స్ 1% ఆఫ్ ఆడియన్స్ కూడా ఎక్కడ కూడా అభయ్ నవీన్ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి త్రూ అవుట్ ది టాస్క్. ముఖ్యంగా అసలు అలా కూర్చున్నప్పుడు ఆ సీత ఎవరో చెక్స్ తీసుకెళ్ళిపోతుంటే మణికంఠ డిసప్పాయింట్ వెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలి, నువ్వు డిఫెండ్ చేసుకోవాలంటే ముట్టుకోవద్దన్నాడు రా ఎక్స్, నబీలు ముట్టుకోవద్దన్నాడు రా ఎక్స్ అంట. మినిమం డిఫెండ్ చేసుకోలేదు ఒకటి. రెండోది ఆడపిల్లలైన అమ్మాయిలు ఇద్దరు అంత కష్టపడి అంత గట్టిగా ఆడుతుంటే నువ్వు వెళ్ళి అక్కడ టేబుల్ మీద కాలు మీద కాలేసుకుని మంచినీళ్ళు తాగుతున్నావు. ఒక బక్క పలచని వ్యక్తి అసలు ఒక చేత్తో ఆపేశారు అబ్బాయిని, నలిగిపోయాడు, ఊపిరాళ్ళ గిర్రం తిరిగి తలక దెబ్బలు తగిలించుకున్నాడు. అలాంటి వ్యక్తి అంత కష్టపడి ఎక్స్ తీసుకొచ్చి చూపిస్తుంటే అప్పటికి తన డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేసినా కూడా నీకు రియలైజేషన్ రాలేదు. ఒక ఏజ్డ్ పర్సన్
మరి ముసలాయన కాదు కానీ 45-46%. ఆయనకి ఆయాసం, బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన బా అది కూడా తీసుకుంటా ఉన్నారు. అది ఏదో అంటారు దాన్ని, మర్చిపోయా, హేలరా ఏదో అంటారు, ఇన్హేలరా. సో అది తీసుకుని ఆయన గేమ్ ఆడుతుంటే నువ్వు స్టిల్ అలా ఉండి దాంతోపాటు నువ్వు అసలు ముందు నడిపించకుండా నువ్వు ఇచ్చేసి గివప్ ఇచ్చేసి నువ్వు మిగతా వాళ్ళని కూడా, ఆడే వాళ్ళని కూడా డీమోటివేట్ చేసేప్పటికీ ఆడియన్స్ ఎక్కడ తీసుకోలేకపోయారు. అసలు ఎక్కడ 1% ఆఫ్ ఆడియన్స్లో అభయ్ నవీన్ కనెక్ట్ అవ్వాలి. అందుకని త్రూ అవుట్ ద పోల్స్ లీస్ట్లో ఉన్నాడు. అభయ్ నవీన్ కన్నా మిగతా వాళ్ళు ఏమైనా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్తో వచ్చారంటే లేదు. కిరాక్ సైతకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పృథ్వీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించలేదు కానీ ఉంది. సో తనకన్నా ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అందరికీ 99% ఉన్నాయి. ఈవెన్ వీళ్ళకి కూడా సోషల్ మీడియా ప్రకారం చూసుకుంటే యష్మికి, ప్రేరణ కూడా తక్కువే ఉంది. బట్ ద వే దే ఫాట్, సో వాళ్ళు ఎంత గట్టిగా, మనకి ఎందుకు ఇంగ్లీష్, వాళ్ళు ఎంత గట్టిగా పోరాడారంటే ఆ పోరాటానికి ఆడియన్స్ కానీ వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. బై ఏంది వీళ్ళు గివ్ అప్ ఇవ్వకుండా ఎంత చేశారు, వాళ్ళ టీం లీడ్ అలా కూర్చున్నా ఇచ్చారని చెప్పి. సో ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు గద్దలా కొట్టుకుపోయారు. మనకంట ఈవెన్ నేను చెప్తున్నాను, రాజస్థాన్ ఆదిత్య ఓం గారు కూడా నామినేషన్లో ఉన్నా కూడా అభయ్ నవీన్ సేవ్ అయ్యేవాడు కాదు. బల్లగుద్ది చెప్తాను ఈ విషయం. ఆదిత్య ఓం గారికి కూడా ఓట్లు పడేవి, ఎందుకంటే ఆయన కూడా అంత బాగా ఆడాడు. మనకంట ఆదిత్య ఓం, ప్రేరణ, యష్మి వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు కొల్లగొట్టారు. సో పృథ్వీకి ఫ్యాన్ బేస్ ఉంది, నిఖిల్ సపోర్ట్ ఉంది. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎన్ని ఓట్లు పట్టాయి. సో అభయ్ నవీన్ ధైర్యం ఏంటంటే మనకు ఓటింగ్ లేకపోయినా ఎందుకు అంత స్ట్రాంగ్ వెళ్ళాడంటే నిఖిల్ కోసం త్యాగం చేశాను, నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు పడతాయి. అలాగే నేను ఆడిన గేమ్ సూపర్ గేమ్ అనుకున్నాడు ఆయన. ఆడియన్స్ నుంచి నాకు సింపతి వచ్చింది అనుకున్నాడు. ఫిజికల్గా నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఆడాను అని చెప్పి. నాకెందుకో ప్రీవియస్ సీజన్స్లో చాలామంది కంటెస్టెంట్స్ని మిక్స్డ్గా వాటిని మిమిక్ చేశాడేమో అనిపించింది. శివబాలాజీని, శివాజీ గారిని, ఇప్పుడు టాస్క్ ఫిజికల్గా ఆడనని చెప్పి అభిని, వీళ్ళందరినీ వాళ్ళ గేమింగ్ సెన్స్ని పురుకుపుచ్చుకొని అలా చేశాడేమో, అలా మిమిక్ చేశాడేమో అనిపించింది. దాంతోపాటు హౌస్లో తినేం చెప్పిన అందరూ వినేవాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల తనే తోపు అన్న ఫీలింగ్లో కూడా ఆయన ఉన్నాడు. సో మనకన్నా ఇక్కడ ఎవరు లేరు, మనకన్నా ఇక్కడ ఓట్లు పడవలే అన్న ఫీలింగ్లో ఉన్నాడు. సో ఇలాంటి చాలా కారణాల వల్ల అభయ్ నవీన్కి ఆడియన్స్లో ఓట్స్ పడలా, అసలు కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్. అసలు ఫస్ట్ వీక్లో పెట్టిన నామినేషన్స్ అలా పెట్టి అదే హుందాగా గేమ్ కనుక ఆడుంటే ఫిజికల్గా గట్టిగా ఆడాలని లేదు, నువ్వు వెళ్ళి కొట్టేది ఎవరిని, కనీసం నీ గుడ్లు వాళ్ళు కష్టపడి తెచ్చిన గుడ్లైనా నువ్వు ఇచ్చేసుకోవాలి. ఒక స్ట్రాటజీ రచించాలి, అక్కడ ఎంతమంది అటాక్ చేయాలి, ఇక్కడ ఎంతమంది డిఫెండ్ చేసుకోవాలి ఏంటన్నది ఏదీ లేదు. అట్లీస్ట్ నీకున్న ఫ్రెండ్షిప్నైనా యూజ్ చేసి సోనియాని, నిఖిల్ని కూర్చోబెట్టి అరే ఇలా వద్దు, ఇలా చేద్దాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి గేమ్ ఫిజికల్గా వెళ్ళకుండా చేసినా కూడా ఆడియన్స్ అప్పుడు వెళ్ళి కెమెరాకి వెళ్ళి చూసారా ఇలాగా అని ఒక ఆడియన్స్ అయినా అర్థం చేసుకునేవాళ్ళు. నేను నా స్ట్రాటజీ, నేను వాళ్ళ నా దగ్గర ఫిజికల్గా స్ట్రెంత్ లేదు కాబట్టి నేను వాళ్ళని కూర్చోబెట్టానని చెప్పి. టాస్క్ ఎట్టిపోయినా సరే ఏది లేదు, ఏం లేదు. మరి ఆడియన్స్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేసాడు ఓట్లు పడితే మనం ఆడకుండా కూర్చుంటే అన్న విషయం నాకు అర్థం కాల. సో ఆయన తెలివి ఒక్క టాస్క్తో తెల్లారిపోయిందని నాకు అనిపించింది. నెక్స్ట్ పాయింట్, అభయ్ నవీన్ ఎలిమినేషన్ వల్ల హౌస్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, హౌస్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అభయ్ నవీన్కి ఓట్లు రాలేదని అనుకోరు. ఇంత డ్రామా జరిగింది, బిగ్ బాస్ వాళ్ళే కక్ష కట్టి పంపించేశారు అనుకుంటారు. సో కావాలని వాళ్ళు తిట్టాడని చెప్పి ఎలిమినేట్ చేస్తారని అనుకుంటారు, అనుకునే ఛాన్స్ ఉంది. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ ఎలిమినేషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్లు అవుతాయో సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొక డౌట్ వస్తుంది ఆడియన్స్కి, ఒకవేళ నిజంగా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోతే దానికన్నా ముందు ఈ రెడ్ కార్డ్ డ్రామా ఎందుకు అని చెప్పి. రెడ్ కార్డ్ డ్రామా కాదు, రెడ్ కార్డ్ ఏంటంటే వార్నింగ్ అక్కడున్న కంటెస్టెంట్లకి, ఫ్యూచర్లో రాబోయే కంటెస్టెంట్స్కి. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ విల్ రూల్. సో నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడితే ఇక్కడ అవ్వదు. సో వాటి రూల్స్ కట్టుబడి ఉంటేనే ఇక్కడికి రండి, లేదంటే రావద్దు అని చెప్పి ఒక వార్నింగ్. సో ఆ గేమ్ అప్పటికి ఇంకా ఎలిమినేషన్ అనేది వాళ్ళు పక్కన పెట్టేసి గేమ్లో మనం ఏమేం చేయాలి, ఎపిసోడ్లో ఏమేం చేయాలి అవన్నీ ప్లాన్ చేసుకొని చేశారు. చేసిన తర్వాత సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఎన్ని బయటికి తీసి దాని ఎలిమినేషన్ ఎగ్జిక్యూట్ చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బాటమ్ 2లో నైనికా ప్లస్ అభయ్ నవీన్ ఉన్నారు అని చెప్పి. సో వాళ్ళిద్దరితో అభయ్ నవీన్ ఎలిమినేట్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో అది అభయ్ నవీన్ ఎలిమినేషన్ మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫెయిర్గా అనిపించిందా, అన్ఫెయిర్గా అనిపించిందా, కరెక్ట్గా జరిగిందా, నిజంగానే ఓట్లు తక్కువ పడ్డాయి అంటారా, లేదంటే బిగ్ బాస్ టీమే కావాలని కక్ష కట్టి పంపించేసిందంటారా అన్న మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. దానికన్నా ముందు ప్రోమో ఏదైనా ఇంట్రెస్టింగ్ వస్తే ఇంకొక ప్రోమో రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.